దానికి అనుకూలంగా అంటే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో ఓటేస్తారో వాళ్ళందరూ హ్యాండ్స్ రేజ్ చేయాలి. తర్వాత ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి గౌరవ శ్రీమతి పిల్లోడి జయమ్మ చైర్పర్సన్ పురపాలక సంఘం సదాశివపేట గారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి అనుకూలంగా ఎవరెవరు ఓటేస్తారో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. పర్లేదు మీ లావట్ మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా రేజ్ చేశారు అంతేనా? మీరు కమిషనర్ గారు, అందులో 3 రకాలు ఉంటాయి. అనుకూలంగా చేసిన వాళ్ళు, వ్యతిరేకంగా చేసిన వాళ్ళు, తటస్థంగా ఉన్న వాళ్ళు, రాని వాళ్ళు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా అనుకూలంగా చేశారు. ఆ పేజీలో సంతకాలు. సెక్షన్ 37 ప్రకారం పురపాలక సంఘం సదాశివపేట కౌన్సిలర్లు మొత్తం 26, ఎక్స్ అఫిషియో సభ్యులు 0, మొత్తం కల్పన సభ్యుల సంఖ్య 26 మందితో 22 మంది సభ్యులు నిర్ధారిత నమూనా ఫారం 1 ద్వారా గౌరవ శ్రీమతి పిల్లోడి జయమ్మ చైర్పర్సన్ పురపాలక సంఘం సదాశివపేట గారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. శ్రీయుత జిల్లా కలెక్టర్ సంగారెడ్డి వారిని కోరగా శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు నిర్ధారిత నమూనా ఫారం 2 ద్వారా మొత్తం కౌన్సిల్ సభ్యులు 26 మరియు ఎక్స్ అఫిషియో సభ్యులు 0 మొత్తం 26 గౌరవ సభ్యులకు తేదీ 9 ఫిబ్రవరి 2024 శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు పురపాలక సంఘం సదాశివపేట కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరం నందు అవిశ్వాస తీర్మాన సమావేశంలో ఏర్పాటు గావిస్తూ తేదీ 23 జనవరి 2024 రోజున నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇట్టి సమావేశంలో ప్రిసైడింగ్ అధికారిగా శ్రీ సిహెచ్ రవీంద్రరెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి సంగారెడ్డి గారి, జిల్లా కలెక్టర్ సంగారెడ్డి గారు తమ ప్రొసీడింగ్ నెంబర్ D1/141/2024 డేటెడ్ 22/1/2024 ద్వారా నియమించారు. తదనుగుణంగా తేదీ ఈరోజు 9/2/2024 రోజున శుక్రవారం
ఉదయం 11 గంటలకు సదరు అవిశ్వాస తీర్మాన సమావేశం పురపాలక సంఘం సదాశివపేట కౌన్సిల్ సమావేశ మందిరం నందు ప్రారంభించినది. కోరం పురపాలక సంఘం సదాశివపేట గౌరవ కౌన్సిల్ సభ్యులు 26 మంది మరి ఎక్స్ అఫీషియో సభ్యులు 0, మొత్తం కలిపి 26 మంది. జీఓఎంఎస్ నంబర్ 835 తేదీ 3/12/2008లోని రూల్ 10(2) ప్రకారం కోరం మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3 వంతు అనగా 18 మంది సభ్యులు అవసరం. తేదీ 9/2/2024 శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు సమావేశంలో హాజరైన మొత్తం సభ్యుల సంఖ్య 22. సమావేశంలో సరిపడు కోరం 18 ఉన్నందున అవిశ్వాస తీర్మాన సమావేశం ప్రారంభించినది. సమావేశ ప్రిసైడింగ్ అధికారి అయిన సిహెచ్ రవీందర్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి సంగారెడ్డి గారు సమావేశ ప్రారంభంలో తెలంగాణ పురపాలక చట్టం 2019 సెక్షన్ 37 ప్రకారం నిర్ధారిత నమూనా ఫారం 1 ద్వారా గౌరవ శ్రీమతి పిల్లోడి జయమ్మ గౌరవ చైర్పర్సన్ పురపాలక సంఘం సదాశివపేట గారిపై సభ్యులు సమర్పించిన అవిశ్వాస తీర్మాన నోటీసులు పాటు అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనను చదివి వినిపించి చర్చ లేకుండా ఓటింగ్లో పాల్గొనటకు సభ్యులను కోరినారు. ఇటు ఓటింగ్లో అనుకూలమైన సభ్యులు 22 మంది ఓటు వేయడం జరిగింది. అందులో వ్యతిరేకంగా ఎవరు కూడా ఓటు వేయలేదు. ఈ సమావేశానికి 4 వార్డు సభ్యులు రాలేదు. వాళ్ళు పిల్లోడి జయమ్మ, బేగరి పరంజ్యోతి, పులినంది, పులిమామిడి రాజు, పిల్లోడి విశ్వనాథం, వీళ్ళు 4 రాలేదు. వచ్చిన వాళ్ళు 22 మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ పైన ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం శ్రీమతి పిల్లోడి జయమ్మ ప్రస్తుత చైర్మన్ గారి పైన ఉన్నటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భం తర్వాత ఈ రిపోర్ట్ గౌరవ కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు పంపిస్తాం. వారి ఆదేశానుసారం తర్వాత చర్య తీసుకోవడం జరుగుతుంది. సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ పైన 22 మంది వార్డ్ మెంబర్స్ జనవరి 18వ తారీఖున అవిశ్వాస తీర్మానం సంబంధించిన ఫామ్ 1 నోటీస్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. తర్వాత జిల్లా కలెక్టర్ గారు సంగారెడ్డి డివిజన్ ఆర్డీఓ అయిన నన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని ఈరోజు అంటే 9వ తారీఖు ఫిబ్రవరి 11 గంటలకు సదాశివపేట్ మున్సిపల్ ఆఫీస్లో సమావేశ మందిరంలో ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. దానికి అనుసరించి అందరు సభ్యులకు, అందరు వార్డ్ మెంబర్స్ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈరోజు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి 22 మంది వార్డు సభ్యులు హాజరైనారు. మొత్తం ఇక్కడ 26 మంది వార్డు సభ్యులు ఉన్నారు. సమావేశానికి కావాల్సిన కోరం 2/3 18 సభ్యులు మాత్రమే. 22 మంది హాజరైనారు కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అవిశ్వాస తీర్మానం పైన ఎటువంటి చర్చ లేకుండా ఓటింగుకు తీసుకోవడం జరిగింది. అందులో 22 మంది సభ్యులు హ్యాండ్స్ రేజ్ చేయడం ద్వారా అవిశ్వాసానికి అనుకూలంగా తమ ఓటును వినియోగించుకున్నారు. మొత్తం హాజరైన సభ్యులందరూ కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుత పిల్లోడి జయమ్మ
చైర్మన్ మున్సిపాలిటీ సదాశివపేట వారిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటిస్తున్నాం. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి పై అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. వారి యొక్క ఆదేశానుసారం తదుపరి ప్రక్రియ కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఆ విషయానికి సంబంధించి ఏమైనా కారణాలు ఏమైనా చెప్పారు సార్? దీనిలో కారణాల మీద చర్చ అటువంటిది ఏముండదు. అవి ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, మెన్షన్ చేయలేదు కూడా. అంటే మున్సిపల్ చట్ట ప్రకారం మున్సిపల్ చట్ట ప్రకారమే ప్రాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అవిశ్వాస తీర్మానం మీటింగ్లో ఎటువంటి చర్చ జరగదు. అంటే జరగాలని ఉంటుందా సార్? లేదు, జరగాలని లేదు. సభ్యుల ఆమోదమే నిర్ణయం. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.